జగిత్యాల రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఒక తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నిన్న. మనతో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆయన ఏ విధంగా స్పందిస్తారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సంజయ్ గారు, నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు బీహార్ వలస కూలీలాగా పార్టీలోకి వచ్చారని మిమ్మల్ని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఏమంటారు? పరోక్షంగా మాట్లాడిన వాటికి నేను జవాబు ఇవ్వలేను, ఎందుకంటే నా పేరు తీసినట్టయితే ఇక్కడ లేదు. ఒకటి మొట్టమొదటిగా ఇది మీరు దయచేసి ఎడిట్ చేయొద్దు, ఎందుకంటే నా పేరు తీసినట్లేదు. రెండవది, ఈ రాజకీయాలలో పార్టీలలోకి వస్తూ ఉంటారు. జీవన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో గెలిచి మంత్రి వచ్చిన వారే. రెండవది, ఈ ప్రాంతం అభివృద్ధి మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు కూడా రాజకీయాలకు రాకముందు కూడా ప్రతి కాలువ ఇక్కడ తవ్వింది వారు నాయకులు రాకముందే. అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడు వీరు కాంగ్రెస్లో లేరు, అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని తిట్టుకుంటేనే వారు కాంగ్రెస్ పార్టీలకు రాజకీయాలకు ప్రవేశం చేశారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మను విమర్శించుకుంటేనే వ్యతిరేకంగానే రాజకీయ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో మంత్రి అయి ఆ తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ నాయకులను పక్కకు జరపడం కాదు, అప్పుడున్న కాంగ్రెస్లోకి రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఇక్కడ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే కాలువలు తవ్వడం వల్ల. ఆ కాలువలన్నీ కూడా ఈ జీవన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే తవ్వినాయి. ఈ జగిత్యాల అభివృద్ధికి కారణం ఇవాళ పోచంపల్లి ప్రాజెక్టు, కాలువలు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మొత్తం నేనే చేసినట్టు దానికి నేనేం జవాబు చెప్పలేను. అంటే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన ఆయన మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని అంటున్నారు. మీరు కేసులు పెట్టారా? అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. సంజయ్ కుమార్ కానీ, సంజయ్ కుమార్ నైజం కానీ, నా అనుచరులను కానీ ఒకరిని వేధించడం అనేది లేదు కాబట్టి ఈసారి నేను గెలిచిన. హత్యా రాజకీయాలనే ఆరోపణ దగ్గర నుంచి, మారగంగారెడ్డి హత్య ఆరోపణ దగ్గర నుంచి ఇప్పుడు కేసులు, రాజ్యాధికారాన్ని గుంజుకున్నారు, మీరు అనుభవిస్తున్నారు, దొంగచాటుగా వచ్చి అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఈ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. వీటికి అంతు లేదా? ఇంకా ఇప్పుడైతే మాట్లాడట్లేదు హత్యా రాజకీయాల గురించి. ఇంకేస్ ఏదైనా మాట్లాడితే అక్కడి నుంచి ఆ స్థాయి ఆరోపణల దగ్గర నుంచి కేసుల వరకు వచ్చింది. దాని గురించి ఇప్పుడు అసందర్భం, ఎందుకంటే దానికి ఇదివరకు చెప్పిన హత్యా రాజకీయాల కుటుంబం మాది కాదు. ఆ విషయానికి వస్తే జగిత్యాల ప్రజలకు తెలుసు హత్యా రాజకీయాలు ఏ గ్రామంలో. అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కలిసికట్టుగానే ఉన్నారా? జీవన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కాంగ్రెస్ ఒకవైపు, సంజయ్ కుమార్ ఒకవైపు ఉన్నారా? అసలు ఇంతవరకు అంత చర్చకు అవకాశమే లేదు. అదంతా కూడా పైన నాయకులు చూసుకుంటారు. నా పేరు తీయనప్పుడు నేను ఎక్కువ స్పందించడం కూడా కరెక్ట్ కాదు భాస్కర్ గారు. ఎందుకంటే ఒకటి చెప్పండి, జీవన్ రెడ్డి గారు పదే ఆరోపణలు చేస్తున్నారు కానీ మీరు అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేస్తారు? అవసరం నా పేరు ఎమ్మెల్యే అని చెప్పారు కదా, ఎమ్మెల్యే అని చెప్పారు. నేను అనలే, ఎమ్మెల్యే అని చెప్పారు, ఎమ్మెల్యే అని చెప్పారు. అనలేదు, నేను విన్నా కదా. ఇంటే నాకు బయట పెట్టండి, అప్పుడు నేను మాట్లాడదు. నన్ను అన్నప్పుడు నాకంటే వయసులో పెద్దవాడి గురించి ఏదైనా ఆవేశంలో మాట్లాడి ఉంటాను, నేనేం మాట్లాడదలుచుకోలేదు. వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారి మీద మీరు కాంగ్రెస్ పార్టీకి కానీ, సీఎం కానీ ఏమైనా కంప్లైంట్ చేయనున్నారు? ఎందుకైనా పెద్ద మనిషి, వయసులో పెద్ద మనిషి. ఇప్పుడు ఇక్కడ ప్రజలను గెలిపించారు. ఆ పెద్ద మనిషి గురించి నేను అనవసరంగా నేను నాకంటే వయసులో పెద్దవాడిని గురించి నేను మాట్లాడడం సబబు ఉంటుందా? మాట్లాడితే మాట్లాడదాం. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక మాట్లాడుతూ ఓడ్చుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు లేదని అంటే అప్పుడప్పుడు ఓడ్చుకోవాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారా, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అసలు ఒక్క మాట చెప్తా ఉన్నా, నేను గతంలో కూడా చెప్పిన, కాంగ్రెస్ అనేది ఇక్కడ మొట్టమొదటి ఎంపీ మా ఇంట్లో నుంచి వచ్చారు, మాకునూరు శ్రీరంగారావు. తర్వాత మా అమ్మ సైడ్ నుంచి చొక్కారావు గారు. ఈ కరీంనగర్ జిల్లాలో చొక్కారావు గారు పెద్ద ఉంటారు. శ్రీరంగారావు గారు అంటే చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మా కుటుంబం నుంచి వచ్చారు. మా నాన్న తమ్మునే అవుతారు. కాబట్టి దాని గురించి నాకెందుకు ఇబ్బంది ఉంటుందండి? చాలా మందికి నేను ఏందో తెలుసు. దాని గురించి కాంగ్రెస్ పార్టీలో మేమేమి ఇబ్బంది పడట్లేదు, పెద్దలు జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పేసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, జగిత్యాల నుంచి.